श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ నిన్నటి తరువాయి. బాబా దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నలు విన్న నానాసాహెబు ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతని అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వమని అడిగాడు. బాబా తెలియజెప్పసాగారు.
ప్రణిపాతం అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టబడినట్టు తమ శరీరాన్నంతా గురు చరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేని వాళ్ళం, గురువే సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ వాచ మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పుని ఇచ్చి ఆయన్ని హేళన చేయడానికో లేదా సహజంగా ఏదో తమాషాకో ప్రశ్నించకూడదు. సేవ అంటే ఏదో గురువు పాదాలు నొక్కటం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తను మన ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయటానికి లేదా చేయకుండా ఉండడానికి నేను స్వతంత్రుడిని అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను కాబట్టి ఆయనే నా యజమాని, ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనం నిర్ణయించే అధికారం లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. బాబా: నానా, బ్రహ్మ అంటే శుద్ధ సద్వస్తువు లేక జ్ఞానమే కదా? అవును. అది కాక మిగిలిందంతా అసత్తు అజ్ఞానమే కదా? అవును. బ్రహ్మని మనసు వాకు ఒక 5 ఇంద్రియాలతో తెలుసుకోలేమని శాస్త్రాల్లో చెప్పలేదు? అవును. అప్పుడు వాక్కు అంటే బ్రహ్మ లేక జ్ఞానం కాదా? కాదు. గురువు చెప్పేది జ్ఞానం కాక అజ్ఞానమా? అలా అనిపించడం నిజమే. గురూపదేశం వస్తుతః అజ్ఞానమే. ఒక ముళ్ళుతో మరొక ముళ్ళును తీసివేస్తాం. అలాగే గురువు అజ్ఞాన రూపంతో శాబ్దిక ఉపదేశం ప్రారంభిస్తే శిష్యుడి అజ్ఞానం అంటే అతని జ్ఞానం మీద ఉన్న ఆచ్ఛాదన పక్కకి నెట్టబడుతుంది, జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞేనావృతం జ్ఞానం తేన మొహ్యంతి జంతవః. కనుక గురువు ఉపదేశించేది అజ్ఞానమే, దాని పరిణామం జ్ఞానమే అవుతుంది. జ్ఞానం ఉత్పన్నం కాబడదు, మూలంలో అక్కడే ఉంటుంది, దాన్ని ఉచ్చరించలేము. శాస్త్ర విశారదుడిచే ఉపదేశించబడ్డ శస్త్రాల లాంటి మాటలతో శిష్యుడి అజ్ఞానం కళ్ళలోని శుక్లంలా తీసివేయబడుతుంది. అప్పుడు శిష్యుడి దృష్టి చక్కబడి అతనికి తన శుద్ధ చైతన్య రూపం కనిపిస్తుంది. సంత జ్ఞానేశ్వరుడు 18వ అధ్యాయం 1396వ ఓవిలో ఇలా అన్నారు: నిద్ర, దానివల్ల వచ్చే స్వప్నము ఇవన్నీ కూడా నిద్రతో సహా పోయి ఆ తరువాత మానవుడు తను ఒకే ఒకడుగా మిగిలిపోయినట్లు అజ్ఞానం నశించిపోయినప్పుడు నేను సహజంగా ఒంటరిగా మిగిలిపోతాను. సరే, తరువాత శ్రీకృష్ణుడు స్వతహాగా జ్ఞాని అయి ఉండి అర్జునుడిని మరో జ్ఞాని దగ్గరకు ఎందుకు పంపించారు? దీనికి సమాధానం చెప్తూ బాబా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో జ్ఞానులు నా ఆత్మే అన్నారు. జ్ఞానీత్వాత్మైమమేమతం. అప్పుడు అర్జునుడికి తామే స్వయంగా ఉపదేశించడము, అతని జ్ఞానుల వద్దకు పంపటము రెండూ ఒకటే. అదీగాక దేవుడు తన భక్తుడికి గొప్పతనం ఆపాదించి అతన్ని ముద్దు చేయవలసి ఉంటుంది. అందువల్ల కూడా వాళ్ళు అలా చేస్తుంటారు. 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి కాకాజీ వైద్య అనే పేరు గల పూజారికి మనశ్శాంతి ఇవ్వగల శక్తి తనకు ఉన్నప్పటికీ అతన్ని షిరిడిలోని సాయిబాబా వద్దకు పంపడాన్ని గురించి మనం ఇంతకుముందు చదివాం. దేవీ దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం ఎలా చేస్తారన్నది ఓ చమత్కారం. దాన్ని సాధన చిత్తంతో అవలోకించండి. పైన చెప్పిన అందమైన వివేచన విన్న మీదట నానాసాహెబు సాయిబాబాకి గీతని సంపూర్ణంగా చెప్పమని విన్నపం చేశాడు. బాబా కూడా ఆ తర్వాత అతన్ని ప్రతిరోజు కూర్చోబెట్టుకుని మెల్లమెల్లగా చెప్పారు. ఇదెంత గొప్ప అదృష్టం! ఇది క్రీస్తు శకం 1902 వరకు నడిచింది. తర్వాత మసీదులో భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు బాబా కథలతో సాంకేతిక పారిభాషిక పదాలలో సామూహికంగా ఉపదేశించడం మొదలెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. నలభైవ అధ్యాయము ఉద్యాపన కథనం. వ్రత సమాప్తి సమయంలో చేయవలసిన విధి సందర్భంలో జరిగిన సంఘటన గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము.
శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రుడికి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. ఆయన ఈ గ్రంథ రూపేణ ప్రాపంచిక పారమార్థకాలను ఉపదేశించి భక్తులను కృతార్థులను చేశారు. తాము చేపట్టిన పనిలోని ఉద్దేశాన్ని సాధించారు. ఆయన చెయ్యి తల మీద పడగానే అది వెంటనే శక్తిపాతం చేసి గురు శిష్యుల్లోని భేదాన్ని నశింపచేసి శిష్యులకి అలభ్యమైన వస్తువుని కూడా లభ్యమయ్యేలా చేస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అనన్యంగా శరణు వెడితే నేను నీవు అన్న భేదభావాన్ని తొలగించి ఆయన మనల్ని కౌగులించుకొని హృదయానికి హత్తుకుంటారు. సముద్రము నది పేర్లలో వేరుగా ఉంటాయి, కానీ వర్షం వల్ల ఒకదానితో మరొకటి కలవగానే వాటి దృశ్య స్వరూపం ఒకటిగా అయిపోతుంది. అందులో కొంచెం కూడా భిన్నత్వం మిగలదు. ఆ మనోవృత్తితోని సద్గురు సాయినాథునికి అనన్య భక్తితో శరణు పెడితే ఆయన కూడా భక్తుల ఉత్తమ భక్తిని చూసి తమ గొప్పతనాన్ని వారికి బహుమతిగా ప్రసాదిస్తారు. దీనులపై దయచూపే సాయినాథ మీకు జయకారాలు. అత్యంతంగా సుధా మధుర ప్రేమ జలధారాలు వర్షించే సాయినాథ, భక్తులను ఉద్ధరించడానికి అఖిల బ్రహ్మాండం అంతా వ్యాపించిన మీరు షిరిడీలో వేరుగా కూర్చున్నారు. భూమి మీద తిరగలు పెట్టి కాలు చాపు కూర్చొని తిరగల పిడిని గట్టిగా కొట్టి ఒక్కసారి వండటానికి అవసరమైనంత ధాన్యాన్ని ఒక మహాత్ముడు విసిరినప్పుడు నా మనసుకు ఆశ్చర్యం కలిగింది. అదే ఈ గ్రంథ రచనకు కారణమైంది. మనసులో తీవ్రమైన వాంఛ కలిగింది. సాయిబాబా లీలలన్నిటినీ వర్ణిస్తే పాపాలు నశించి భగవంతుడు స్వయంగా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి తనకన్నా తన భక్తుల్ని ఎవరైనా స్తుతించడం లేదా గుణవర్ణన చేయటం అంటే ఎంతో ఇష్టము. నా ఈ మాటలకు రుజువు లేదని సజ్జన శ్రోతలకి శంక కలగవచ్చు. అయితే వాళ్ళు భవిష్యోత్తర పురాణం చూడాలి. అందులో స్వయంగా త్రిపురారి అంటే త్రిపురుడు అనే పేరు గల రాక్షసుని వధించిన శంకరుడు ఇదే చెప్పాడు. వస్తుహ ఇదంతా సాయి ప్రేరణే. కానీ భక్తుల శ్రేయస్సు కోసం లోకాచారాన్ని పాటించి చూపటానికి ఈ గ్రంథ రచనకు ఆయన సమ్మతించారు. అప్పటి నుంచి ప్రతి నెల సాయిలీలా మాస పత్రికలో సాయి సమర్థుల జనన వృత్తాంతాన్ని గొప్ప ప్రేమతో శ్రోతలు వింటున్నారు. సాయియే ఈ కథకు అనుమతి ఇచ్చారు. నాకు బుద్ధిని ప్రసాదించింది కూడా ఆయనే. నాలో ప్రేరణను కలిగించింది కూడా ఆయనే. ఆయన తమ కథను తామే చెప్తున్నారు. హేమాడ్ పంతు తనకిష్టం వచ్చినట్టు కథను రచిస్తున్నాడన్న సంశయం మనసులో పెట్టుకోకండి. శ్రోతలకి నేను చేసే విన్నపం ఏమంటే ఈ చరిత్రలోని గుణదోషాలను నా నెత్తి మీద వేయకండి. ఉత్తమ గుణం ఉంటే అది సాయిదే, దోషం కనిపిస్తే అది కూడా ఆయనదే. నేనైతే తాడు ఆధారంతో ఆడే తోలుబొమ్మని. సూత్రధారుడి చేతిలో తోలుబొమ్మలు తాళ్లుంటాయి. దాన్నతను చరిత్రను అనుసరించి ఇష్టం వచ్చినట్లు అనేక రకాల రంగురంగుల దృశ్యాలను దర్శింపజేస్తాడు. సరే, ఈ ప్రస్తావన ఇక చాలు. శ్రోతల మనస్సు ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. కథలో ఉన్న కృతధనము విశేషము ఏమిటి అని వారు అడుగుతున్నారు. వారి కోసం గురువుని ఆయన భక్తుల గొప్పదనాన్ని వర్ణిస్తాను. గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలో ఏం గుర్తొస్తే అదే చెప్తానని అన్నాను. ఇది ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధుర కథను శ్రోతలు జాగ్రత్తగా వినండి. భక్తులు ప్రేమతో భోజనం పెడితే సాయినాథునికి ఎంతో తృప్తి కలిగేది. చిన్నారి పాప మీద తల్లికి పొంగే ప్రేమ ఉంటుంది. అలాగే సాయినాథులు తల్లిలా తన భక్తులకు మధురాన అనుభవాన్ని ఇస్తారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ వారి కోసం తాము పరిగెత్తుతారు. ఆయన చేసిన దానికి రుణాన్నెవరైనా తీర్చుకోగలరా? శారీరకంగా షిరిడీలో వ్యవహరిస్తున్న 3 లోకాల్లోనూ ఆయన పరిభ్రమించేవారు. ఈ విషయంలోని మధురమైన కథను ప్రశాంత చిత్తంతో వినండి. భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవ్కి బాబా చరణాల్లో ప్రగాఢమైన శ్రద్ధ ఉండేది.
అతని తల్లి అందరికీ శుభం జరగాలని సతతము వ్రతాలను స్వయంగా ఏర్పరచుకున్న చిన్నదో పెద్దదో ధార్మిక నియమం చేస్తుండేది. ఆమె చేత్తో ఎన్నో వ్రతాలు జరిగాయి. కానీ వాటన్నిటినీ యథావిధిగా సంపూర్ణం చేయగల వాటి ఉద్యాపన, వ్రత సమాప్తి వేళ చేయవలసిన విధి లేదా కార్య విషయం మిగిలిపోయింది. వ్రతంలో చెప్పబడిన సంఖ్య పూర్తయిన తర్వాత దానికి ఉద్యాపన చేయవలసి ఉంటుంది. లేకపోతే పుణ్యం కలగదు. ఆ వ్రతాలు కూడా అది లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. దేవు తల్లి చేసిన 25-30 వ్రతాలకి చేయవలసిన ఉద్యాపన కోసం 100-200 మంది బ్రాహ్మణులను భోజనం కోసం ఆహ్వానించాడు. ఉద్యాపన చేయవలసిన రోజును నిర్ణయించాడు. సాయిబాబాని ఆహ్వానిస్తూ బాబాకి బాబూసాహెబ్ జోగ్ పేరున ఉత్తరం రాశాడు. చూడండి, మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు కనుక నా ఈ ప్రార్థనను అంగీకరించి ఈ దీనుణ్ణి ధన్యుణ్ణి చేయండి. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని, కడుపు కోసం ఈ చాకిరి చేస్తున్నాను. అందులోనే నాకు వీలైనంత వరకు పారమార్థాన్ని సాధించుకోవాలని చూస్తాను. ఇది మీకు తెలుసు. దహన్ నుంచి షిరిడీకి అంత దూరం రాగల శక్తి నాకు లేదు. అయినా మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నాకెంతో ఆశగా ఉంది. ఈ ప్రకారంగా దేవు వ్రాసిన ఉత్తరాన్ని బాబూసాహెబ్ జోగు పూర్తిగా బాబాకి చదివి వినిపించి ఇలా అన్నాడు: దేవు చెప్పబోయే ఈ కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించండి. బాబా శుద్ధ భావంతో ఉన్న దేవు నుంచి వచ్చిన ఈ ఆహ్వానాన్ని విని ఇలా అన్నారు: నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తాను. నాకు బళ్ళు, గుర్రాలు, విమానాలు, రైళ్లు అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి ఎదుట నేను వెంటనే ప్రకటమవుతాను. ఇంకెవరినైనా తీసుకుని నువ్వు నేను మొత్తం ముగ్గురం కలిసి వెళ్దాం. అలా అని అతనికి సమాధానం రాయి. ఆ ఉత్తరము రాసిన వాడికి అంటే బాలాసాహెబ్ దేవుకి ఆనందం కలుగుతుంది. బాబా చెప్పిందంతా జోగు దేవుకు తెలియజేశాడు. బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు కనుక ఆ మాటలకు దేవ్ ఎంతో సంతోషించాడు. బాబా తప్పకుండా వస్తారని దేవు పూర్తి నమ్మకం కలిగింది. కానీ అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే ఆ రోజు సువర్ణాక్షరాలతో వ్రాసుకోవాల్సిన రోజు. షిరిడీ వదిలి బాబా 3 గ్రామాలకు మాత్రమే వెళ్ళేవారు. అక్కడికి కూడా ఆయన చాలా అరుదుగా కొద్దిసార్లే వెళ్ళారు అని కూడా దేవుకు నిశ్చయం కలిగింది. ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి మనసు కనిపించినప్పుడు తిరగతా వెళ్ళేవారు. ఒక్కోసారి రూయి, నీమ్గావ్కి వెళ్ళేవాళ్ళు. ఇవి తప్ప ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఈ 3 గ్రామాలను దాటి ఆయన ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మరి ఇక్కడ ఇంత దూరం దహన్కి ఆయన ఎలా వస్తారు? కానీ ఆయన శ్రీ విష్ణు అవతారము. ఇష్టమైతే మనసు కనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆయన రాకపోకలు లోకరీతి లేదా ఆచారం ప్రకారమే, అంతే. నిజానికి ఆయన లోపల బయట అన్ని చోట్ల పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. ఆయన షిరిడీ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి షిరిడీ తిరిగి వెళ్ళడం ఈ రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఆయన పూర్తిగా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా చలనవలనాలు తెలుసుకోవడం కష్టం. స్థావర జంగమ వస్తువులన్నిటిలో ఆయన నిండిపోయి ఉన్నారు. ఆయన రాకపోకలు ఎవరికీ తెలియవు. ఎటు వెళ్ళాలనిపిస్తే అక్కడ ఆయన ప్రకటమవుతారు. సరే, ఇంతకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరకు వచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకు సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కపరచడం కోసం విరాళాలు అడగటానికి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ తహసీల్దార్ ఉన్నాడు. అతని ముందు మీ విన్నపాన్ని పెట్టండి. అప్పుడు షావుకారులు వస్తారు. మీ పనికి సాయం చేస్తారు. ఒక తహసీల్దార్ని మీ ప్రక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యము కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడికి పోండి అని మాస్టర్ చెప్పినప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దార్ కూడా అక్కడికి వచ్చాడు. అతను బండిలోంచి దిగి
స్టేషన్ మాస్టర్ని కలవటానికి అతని గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టారు ఆ సన్యాసితో ఇలా అన్నాడు, తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని సరే బాబూజీకి జై. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దారుతో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకు వచ్చి ఒక పెట్టె మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు. ఈ కార్యము గట్టెక్కాలి. గోరక్షణ ధర్మ కార్యము మీ చేతకాక నాలాంటి పరాయి వాడి వల్ల అసలు కాస్తైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో బికారిని. గోవులకు ఉపవాసాన్ని దూరం చేయటానికి లోకములో గడప గడపని తిరుగుతున్నాను. మీరొక్క మాట అన్నారంటే నా పని చటుక్కున అయిపోతుంది. మీకు గోమాత ఆశీస్సులు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవ్ అతనికి ఏం సమాధానం ఇచ్చాడో వినండి. గ్రామంలోని పెద్ద షావుకారు రావు సాహెబ్ సర్వోత్తమ సేటు హృదయంలో కష్టాలు పడేవారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతము అతను ఒక పని కోసము విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీ కోసము విరాళాలు ఇవ్వటం ఎలా కుదురుతుంది? ఈ సమయము మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనిని తర్వాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి. అప్పుడు ఏదైనా చేద్దాము. ఈరోజు అంత యోగ్యంగా లేదు. సరే. అప్పుడు ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగి 1 నెల అయి ఉంటుందేమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్రబండిలో కూర్చొని డహను తిరిగి వచ్చాడు. దేవి ఇంటి ఎదురుగా పరాంజాపే అనే ఓ ప్లేడర్ ఇల్లుండేది. అక్కడ గుర్రబండి ఆపుకొని దిగుతూ కనిపించాడు ఆ సన్యాసి. దేవు మనసుకి సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు, ఇది వరకు వచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళ కోసము ముందుగానే వచ్చేసాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు. అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు? ఇదివరకు చెప్పిన విషయం మర్చిపోయాడా ఏమిటి? దేవు సంశయానికి మూల కారణం అదే అయ్యింది. సన్యాసి గుర్రబండి అక్కడే వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవు ఇంటికొచ్చి అతనేమన్నాడో చూడండి. అప్పుడు సమయము 10 గంటలు. దేవు హడావుడి చూసి అతను ఇలా అన్నాడు, నాకు డబ్బుకి తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవు, తప్పక రండి, చాలా సంతోషము. ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలో సన్యాసి, నా వెంట 2 పిల్లలు ఉన్నారు మరి అన్నాడు. అందుకు దేవు, మరీ మంచిది అన్నాడు. భోజనానికి ఆలస్యం అవుతుందేమోనని దేవుని సన్యాసిని ఇలా అడిగాడు, మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురు ఎక్కడికి పంపాలి? అందుకు సన్యాసి, అంత అవసరం ఏముంది? నన్ను ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకు ఉండమంటే అప్పుడు వస్తాను అన్నాడు. అప్పుడు దేవు ఇలా చెప్పాడు, మంచిది, పిల్లల్ని వెంట పెట్టుకొని 12 గంటలు అవగానే వచ్చి భోజనం చెయ్యండి. సరే. అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చాడు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ తయారయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణ పంక్తిలో కూర్చోబెట్టి యజమాని దేవు అతనిని తృప్తిపరిచాడు. పిల్లలిద్దరిని వెంట పెట్టుకున్న సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవుకి ఆ సన్యాసి ఇంతకు ముందు వచ్చి ఉండటం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికి వచ్చిన ఓ అతిథి అని మాత్రమే మనసులో మోహవృత్తి బలపడటం వల్ల అనిపించింది దేవుకి. ఆ ప్రకారంగా భోజనాలయ్యాయి. భోజనము తర్వాత శుద్ధ జలము ఆచరణతో అంటే గ్లాసులో ఒక నీటిని తీసుకొని దాన్ని త్రాగి ఉత్తరపోశాన భోజనమైన తర్వాత బ్రాహ్మణులు తీసుకొని ఆచమనం చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగటం అయింది. ముఖశుద్ధి అంటే భోజనమైన తర్వాత నోటి ఎంగిలి పోవటం కోసము తినే ఒక్క మొదలైన పదార్థాలు కూడా అయిపోయింది. శిష్టాచారాన్ని అనుసరించి దేవు ఎదలో ఎల్లలు దాటిన సంతోషం సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవ పురస్కారంగా అందరికీ గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చాడు.
సరే, వచ్చిన వాళ్ళంతా ఇళ్ళకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వెంట పెట్టుకు వచ్చిన పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకున్నట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవికి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలువబెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవికి ఇంకా సందేహమే. అతను జోగిని బాబా రాకకు అసలు రుజువేమిటి అని అడుగుతూ ఉద్యాపన తీరిపోయాక జోగికి ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? డహునుకు వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించటం లేదే. అసలు ఎందుకలా జరిగింది? నన్నెందుకు ఇలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ వారు వచ్చినట్లు ఏ అనుభవము కలగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకొని బాబాని ఆహ్వానించాను. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలకిందులైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. పరతంత్ర వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరము రాశాను. అయినా తాము డహునుకు వస్తానన్నారు. విని నేను అదృష్టవంతుడిని అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో ఏదో ఒక రూపంతో ఇక్కడికి వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. జోగి ఈ వృత్తాంతం అంతా సాయికి నివేదించారు. అప్పుడు బాబా ఆశ్చర్యచకితుడై నా ముందు ఉత్తరము తెరిస్తే ఉత్తరము చదవకముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదుట నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతను అంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతను నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవడం ఎందుకు? లౌకిక దృష్ట్యా ఇక్కడి నుంచి నేను కదలలేదు, కానీ ఉద్యాపన భోజనము తిరిగి వచ్చాను. ఇద్దరితో కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంటబెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది కనుక నేనొక్కడినే సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాసి వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేను వచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బు అడగటానికి వచ్చానని నీ మనసుకు భయం కలగలేదు. నీ సంశయాన్ని నేను పోగొట్టలేదు. ఇద్దరిని తీసుకుని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదు. చూడు, నేను ఇచ్చిన మాట కోసము నేను ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ నా నోటిలోని మాటలు ఎప్పటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగికి పట్టరానంత ఆనందం కలిగింది. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయము అందరికీ అనుభవమే. తర్వాత జోగు సవిస్తరంగా ఒక లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవుకు తెలియచెప్పాడు. దేవు ఆ ఉత్తరము చదవగానే అతని కనుపాపల మాట నుంచి ఉబికిన ఆశ్రువులు చెక్కిళ్లను తడిశాయి. సాయిబాబాని నేను అనవసరంగా దూషించాను, నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతను ఎంతో పశ్చాత్తాపడ్డాడు. బాబా మహిమ నిజంగా గొప్పది. నాకన్నీ తెలుసునన్న నా అహంకారము వ్యర్థము. కానీ సన్యాసే బాబా అయి ఉండొచ్చునన్న ఆలోచన నాకు ఎందుకు రాలేదో నాకు అర్థం కావటమే లేదు. అసలు బాబాకి షిరిడీకి ఆహ్వానం పంపటానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు. అది కూడా అతని పని మీదే. అతను నన్ను కలవటంలో ఉద్దేశము విరాళాలు పోగు చేయటం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తర్వాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసి మళ్ళీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకు ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఓ మాట మాత్రం అన్నారు, భోజనం కోసం వచ్చేటప్పుడు తమతో పాటు మరి ఇద్దరు వస్తారని. అది నాకు గుర్తులేదు. బాబాని ఆహ్వానించిన తర్వాత ఒకవేళ ఆ సన్యాసి మొదటిసారి కలిసి ఉంటే, అదైనా కేవలము భోజనం కోసమే అయి ఉంటే అప్పుడు నా దృష్టి తికమక పడేది. కానీ అతను అంతకుముందు గోరక్షణ నిమిత్తము గోపోషణ కోసము డబ్బు పోగు చేయటానికి వచ్చాడు. సాయిబాబాని ఉద్యాపనకి ఆహ్వానించింది ఆ తర్వాతే కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్ల ఇదంతా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీకి జై. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తర్వాత కూడా ఆ సన్యాసి నాకు భోజనానికి వచ్చిన వాడిలాగే కనిపించాడు. ఇదివరకు పరిచయం లేని వాళ్ళెవరైనా ఇద్దరితో కలిసి భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే
ఖచ్చితంగా అది సాయే అనిపించేది నాకు. కానీ ఈ మహాత్ముల పద్ధతి ఇలాగే ఉంటుంది. వాళ్ళ చేతలు ఆశ్చర్యకారకం. వాళ్ళు అసంభవం అయిన లీలలను చేస్తారు. భక్తుల ఇళ్లలో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదలే చేసి పెడతారు. అనన్యంగా వాళ్ళ చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకి అందవు. చింతామణి కోరిన కోరిక మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువులను ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుజనని ఎప్పుడూ మనకు ఊహకి అందని విషయాలను కూడా లభింపజేస్తుంది. సరే, ఇక్కడ బాబాని ఆహ్వానించారు. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలకు అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంతో, కొన్నిసార్లు మట్టి బొమ్మ రూపంలో తమంత తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలల మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకుముందు ఎన్నడూ జరగనిది, ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోండి, లేదా కల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరేమనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినటానికి తయారు కావాలి. సోమర్తనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధాన్లే ఈ కథను వినటం అనే దానాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివర్ణం చేసే మనసులోని శోకాన్ని, చింతని ఒక్క క్షణం పాటు తీసి పక్కకు పెట్టి స్వస్థచిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననం, నిరంతర చింతన జరిగి ఆ తర్వాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నింటికీ ఆధారం కథను వినటమే. వీటన్నింటి సారం అదే. ఆ యోగం వల్ల అగ్ని కెరటాల్లా ఎగిసిపడే సుఖ దుఃఖాలతోనూ, ఉద్యోగంతోనూ, చింతలతోనూ నిండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాము. కీర్తి శకము 1917 సంవత్సరం పాల్గొన మాసం పూర్ణిమ రోజున పక్క మీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకు ఒక కలొచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకాయన దర్శనమిచ్చి నిద్రలేపి ఇలా అన్నారు, ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేవటం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్ర లేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయి లేరు, ఇంకా వేరెవరు కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నం, మేల్కొన్న తర్వాత అసలేం లేదు. మనస్సులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తు రాసాగింది. నాకు కించిత్తు కూడా విస్మరణ లేకుండా అందులోని ప్రతి అక్షరం గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్న చిన్మయ జ్యోత్స్నలు వెదజల్లే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందారాలు వెల్లివిరిశాయి. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రం నిరంతరం చేయడం నాకు అలవాటు. సాయిబాబాతో 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడు ఆశ కానీ ఆలోచన కానీ కలగలేదు. సరే, నా భార్యకి నేనిలా చెప్పి ఉంచాను, ఈరోజు హోలీ పండుగ, పావుసేరు బియ్యం ఎక్కువ వండటాన్ని మర్చిపోకు. ఆమెకలా చెప్పాక ఆమె ఎందుకని అడిగింది. నేనిలా అన్నాను, ఈరోజు పండగకి ఓ అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకామె ఎవరొస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తమవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా జరిగిందంతా పూసగుచ్చినట్లు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను, ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంత తెలుసో అంతగా ఆ విషయం మనకి నిజమనో అబద్ధమనో అనిపిస్తుంది. అన్ని రకాల ఇది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించడానికి నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకు అది పట్టుకోలేదు. ఆమె ఇలా అంది, షిరిడీ నుంచి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనం అనగా ఎంత?
మన హోలీ పండగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడి నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేనన్నాను, పావుసేరు బియ్యం ఎక్కువ వండడంలో కష్టమేముంది? పావుసేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయే వస్తారని నీతో నేను కూడా అనడం లేదు. కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది. మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో, నేను మాత్రం వారిని సాయి అనే అనుకుంటాను. అంతెందుకు, నేను వారిని మరెవరో కాదు, ప్రత్యక్షంగా సాయి అనే అనుకుంటాను. నా స్వప్నం తప్పక నిజమవుతుంది. సరే, మేమలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు మధ్యాహ్న సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళాలు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ళ కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్య భాగంలో ఒక పీట వేసి మిగిలిన వాట్లాగే సాయిబాబా కోసం ఓ పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేసి ప్రతి ఒక్క భోక్తకి చెంబు, పంచపాత్ర, ఉద్దరిని పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు పచ్చడి వడ్డించారు. అనేక రకాల కూరలు, పాయసం వడ్డించారు. వడ్డించడం పూర్తయింది. సమయం 12 అవటం చూసి భోజనం చేసేవారు మడి, ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతను పాటించడానికని వేరుగా పెట్టబడిన పట్టు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నం, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్య భాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతసేపని ఎదురు చూస్తాం అని చివరికి నా మనసుకి సందేహం వచ్చి తలుపు గడియ వేశాను. వెంటనే అన్నశుద్ధి. భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అని అన్నం, పప్పు మీద ఓ చెంచడి నెయ్యి వడ్డిస్తారు. అన్నశుద్ధి చేశారు. నైవేద్యం పెట్టి వైశ్వదేవ్యంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతి ఇచ్చే విధి. అనేక రకాల అన్నార్పణ సమయం వచ్చింది. ఇప్పుడు ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ అని పంచ ప్రాణాలను ఆహుతి ఇస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో రావు సాహెబ్ ఎక్కడున్నాడు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్వస్థంగా కూర్చుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరికి వెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడియ తీశాను. అప్పుడు మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు హలీం మహమ్మద్, రెండవ వ్యక్తి సంత్ మౌలానా శిష్యుడు ఇస్మున్ జావర్. ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు. పళ్ళెంలో అన్నీ వడ్డించి భోజనం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండడం చూసి అలీ ఇలా విన్నపం చేశాడు. ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం నుంచి లేచినట్టున్నారు. భోజనానికి కూర్చున్న వారంతా తినడం ఆపేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వస్తువుని తీసుకోండి. తీరిక దొరికినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఓ అద్భుతాన్ని ఉన్నదన్నట్లు మీకు వివరిస్తాను అని అలా అని చంకలోంచి ఓ పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి అలీ దాన్ని విప్పాడు. దాన్ని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయి బొమ్మ అందులో కనిపించింది. అతనిలా అన్నాడు, ఈ వస్తువును మీరు ఉంచండి. నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరం గగురు పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలపెట్టాను. ప్రేమానందరికంతో నా కంఠం కొడుకుపోయింది. నాకెంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజాలాన్ని మనస్సుపై ప్రసరింపజేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతం. అలా ఈ లీలను చూపి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నమైంది. అలీ ఈ మూర్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అలీ ఇలా చెప్పాడు, ఒక దుకాణంలోంచి కొని అతను దీన్ని తీసుకొచ్చాట. తర్వాత వాళ్ళిద్దరూ ఒక క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు, మేమిప్పుడు వెళ్ళిపోతాం. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణం ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది. కానీ నేను అదంతా సావకాశంగా తర్వాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి.
బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేనిలా అన్నాను, మంచిది, మీరిక వెళ్ళిరండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడకు ఇప్పుడే రావటానికి కారణాన్ని తర్వాత చెప్తాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇది వరకు సాయి కోసం నిర్దేశింపబడిన మధ్య భాగంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ వీణా తంత్రుల్ని మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికి అందనిది. ఆయనే ఈ బొమ్మని నిమిత్తంగా చేసుకొని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయడానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళు అనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయ కాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగిందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా ఆర్ఘ్యపాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయటం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజ గదిలోని పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తుంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తరువాత వీళ్ళిద్దరిని ఈ రోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు అలీ మహమ్మద్ కలిశాడు. కలువగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను, ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇది వరకులాగానే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా సాయి భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికే రావాలని మీకెందుకు అనిపించింది? దానికి అలీ అహ్మద్ ఇలా అన్నాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినదంతా మీకు చెప్తాను వినండి. సాయి లీల ఎంత అపూర్వమో ఆశ్చర్యకారకమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తి మర్మమేమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు తరువాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తరంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవరిని ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము, సంతృప్తి కలుగుతాయి. మనసు వాసన రహితమవుతుంది. చాతక పక్షి తన కోసం మేఘాలను ప్రార్థిస్తుంది, కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బాలాసాహెబ్ దేవ్ బాబాని ఆహ్వానించినట్లు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా కూర్చుంటారు. ఉద్యాపన కథను విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో త్రేణుస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టి మూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగునా ఎలా మేల్కొలుపుతారో దీన్నంతా భక్తులు అనుభవిస్తారు. హేమట్ పంతు సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వారిని కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు కనుక హేమట్ పంతు సాయి పాదాలను కౌగలించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పి పంపరు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమట్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని ఉద్యాపన కథనమనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.
41వ అధ్యాయము సాయి కృపానుగ్రహ దానము. వాంద్రాకి చెందిన అలీ మహమ్మద్ మీద సాయికున్న కృప. దహానుకు చెందిన బాలాసాహెబ్ దేవ్ మీద సాయి అనుగ్రహం చూపటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. సాయిబాబా కథల్లోని మహిమ ఏమిటంటే, శ్రోతలు గడిచిన కథానుసంధాన్ని లక్ష్యంలో పెట్టుకుని వినటానికి ఎంతో దక్షులుగా ఉంటారు కనుక వాటిని వినమని వారికి ఎలాంటి ఉత్తేజాన్ని కలుగ చేయనవసరం లేదు. కథామృత రసధారలను త్రాగడానికి శ్రోతలే సావధానులై ఉన్న చోట శ్రద్ధను పెట్టమని ప్రార్థించవలసిన అవసరమేముంటుంది? వాళ్ళ మనసు ఎలాగూ ఏకాగ్రం అయ్యే ఉంది. తమ గురి మహిమను కీర్తించటంతోనూ వినటంతోనూ చిత్తవృత్తి నిర్మలమవుతుంది. ఆయన్ని స్థిరంగా ధ్యానించటంతో పాటు నామస్మరణను కూడా చేస్తుంటే అన్నిటికన్నా శ్రేష్టమైన నవ వసంత సుఖానుభూతిని మన సొంతం చేయగల ఆయన రూపం ప్రకటమవుతుంది. గడిచిన అధ్యాయంలో ఒక వ్రత ఉద్యాపన సర్వ విధులతోనూ యథావిధిగా ముగియటం సాయిబాబా ప్రత్యక్ష గమనంతో పాటు దానిలోని అంతరార్థంతో సహా చెప్పబడింది. అలాగే ఇప్పుడు సాయి యొక్క మట్టి బొమ్మ అకస్మాత్తుగా ఎలా వచ్చిందో, అది సమయానికి ఇచ్చను ఎలా నెరవేర్చిందో వినండి. ఒక హోలీ పండగ రోజు, నేను ఈ రోజు వస్తున్నాను, నాకు భోజనం పెట్టు అని కలలో చెప్పి సాయిబాబా నా మనసులోని కోరికను తీర్చారు. ఈ కథ ఇదివరకే సవిస్తారంగా చెప్పబడింది. కానీ ఆ బొమ్మ సరిగ్గా ఆ సమయానికే ఎలా వచ్చిందో, ఈ చమత్కారం ఎలా జరిగిందో దాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. అలీ మహమ్మద్ వృత్తాంతాన్నంతా సవివరంగా చెప్పసాగాడు. ఇది అద్భుతం అనిపించింది. ఎంతో మనోరంజకమైన ఈ బాబా లీలను అతను చక్కగా వివరించాడు. ఇందులో అలీ మహమ్మద్ హోలీ రోజున మేము మధ్యాహ్నం పూట భోజనానికి కూర్చున్న సమయానికే వచ్చి నన్ను అమలిన హాయిలో ఆనందపరిచాడు. ఇది పూర్వకథకి కొనసాగింపు. ఇప్పుడు శ్రోతలు జాగ్రత్తగా తరువాతి వర్ణనను వినండి. సాయి చరిత్ర పాప పంకిలం నుంచి విముక్తి కలిగించగల పరమ పావన సుధా స్రవంతి. ఈ కథా సుమం మత్తెక్కించే మాధుర్య సౌరభాలతో పొంగి పొరలుతుంది. శ్రోతలు ముందే ఏకాగ్ర చిత్తులై ఉన్నారు. వక్త కరుణామయ సాయి చరణ కమలాలలో ఆసక్తుడై ఉన్నాడు. సాయి చరిత్ర లోతైనదే. సాయిబాబా మూర్తిభవించిన పరోపకారమే. ఆయన సర్వదా తమ దేహాన్ని పరోపకారం కోసం కష్టపెడతారు. ఆయన స్వయంగా శత్రురహిత స్థితిలో ఉంటూ సంపూర్ణంగా సత్కర్మలు చేయడంలో సర్వదా నిమగ్నులై ఉంటారు. మంచి చెడులనే ఎలాంటి పరిస్థితుల్లోనూ దేహానికి సంబంధించిన దైహిక కర్మలను వదలరు. మనస్సుని ప్రేమాతిరేకంతో గురు చరణాల్లో పెడితే అప్పుడు తమ భక్తుల యోగక్షేమాన్ని ఏమాత్రం విసుగు లేకుండా గురువు నడిపిస్తారు. దాన్ని గురు చరణాలలో ప్రేమతో పెట్టి అత్యుత్తమ అనుభవాన్ని పొంది చూడండి. ఇలాంటి స్థితి కావాలన్నా దొరకదు, కానీ అది గురు భజన చేయటం వల్ల ప్రాప్తిస్తుంది. గొప్ప ప్రయత్నంతో కూడా లభించనిది గురు కృపామృత బలంతో నడిచొస్తుంది. అహంకారంతో చట్ట పట్టాలేసుకొని సూక్ష్మ దృష్టితో ఆయన్ని పరీక్షించాలని వచ్చిన వారు కూడా తమ అభిమానాన్ని వదిలేసి అమృత జల్లులు చిలకరించి ఆయన దర్శన సుఖంతో సంతుష్టులై తిరుగుముఖం పట్టారు. భగవంతుని ఐశ్వర్యాలైన యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం అనే 6 లక్షణాలతో శ్రీ విష్ణువులాగా శ్రీ సాయి కూడా సంపూర్ణంగా ఉన్నారు. ఆహా, మన అదృష్టం ఎంత గొప్పది! దానివల్ల విశ్వానికి చైతన్యం ఇచ్చే అంటే సాక్షాత్తు పరమేశ్వరుడైన సాయి అర్చన, పూజ, భజనలు చేయకుండానే మనకు దర్శనమిచ్చారు. దేవుడు భక్తి వద్దే ఉంటాడు అంటారు జనులు. మన వద్ద అసలు భక్తి సౌరభమే లేదు. కానీ సాయి చాలా గొప్పవారు. దీనుల పట్ల ఆయన వాత్సల్య పసిరి కాంతులు కారుణ్యంతో ఉంటారు. సరే, దీనికి సంబంధించిన కథను అలీ మహమ్మద్దే చెప్తాడు. శ్రోతలు దీన్ని పూర్తిగా వింటే వారికి సాయి కమనీయ లీల ఎంత కఠినమో, ఆయన ఎంత అపార శక్తిమంతులో తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ్ శరణ.
బాపూజీ కీ జై. ఓ రోజు ముంబైలో ఓ వీధిలో మీద వెళ్తూ ఉన్నప్పుడు నాకు ముద్దులకే అందమైన చిత్రాలను బొమ్మలను అమ్మే ఓ వ్యాపారి కనిపించాడు. సత్పురుషులు మహాత్ములు అవలియాల అందమైన చిత్రాలు చూడగానే అవి ఏ మహాత్ములకు చెందినవో చూడాలని అనిపించింది. అందుకని వాటిని విడివిడిగా చూస్తూ ఉన్నప్పుడు ఈ సాయి బొమ్మ నాకెంతో నచ్చింది. అక్కడ ఉన్న వాటన్నిటికన్నా మిన్నగా అది కాంతి జలపాతాలు వర్షిస్తూ సమ్మోహనకరంగా ఉంది. నా ఆరాధ్య దైవం కూడా అదే. అసలే మనసులో సాయి మీద ఉప్పొంగే ప్రేమ, అందులోనూ ఆయన మూర్తిని కూడా నా ఎదుట స్పష్టంగా చూసి అది కొనాలని నా మనసు ఉవ్విళ్ళూరింది. దాని వెల చెల్లించాను. అప్పుడు ఆ బొమ్మని ఇంటికి తెచ్చి దాన్ని గోడకు తగిలించాను. బాబాపై నాకు ఎంతో ప్రేమ ఉండడం వల్ల ప్రతిరోజు నేను ఆనందంతో ఆయన్ని దర్శించుకునేవాణ్ణి. నేను మీకు ఈ బొమ్మను తెచ్చివ్వటానికి 3 నెలల ముందు నా ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల నేనే నా బావమరిది దగ్గర వాళ్ళింట్లోనే ఉన్నాను. నా బావమరిది పేరు నూర్ మహమ్మద్ పీర్బాయి. నా కాలు వాపు వల్ల నాకు శస్త్రచికిత్స జరిగింది. అలా తీవ్ర అనారోగ్యంతో 3 నెలలు నేను అతని వద్దే ఉండిపోయాను. ఈ 3 నెలల్లో మా ఇంట్లో ఎవరూ లేకుండా అయింది. ప్రసిద్ధి చెందిన బాబా అబ్దుల్ రెహమాన్, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబాల చిత్రాలు మాత్రము ఆ ఇంటిని వదల్లేదు. వీరందరితో పాటు ఇతరుల మనోహరమైన ఛాయాచిత్రాలు మా ఇంట్లో గోడకు ఉండేవి. కానీ వాటిని కూడా కాలచక్రం వదల్లేదు. ఓ పక్కన నా పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క ఆ చిత్రాలకి శని ఎందుకు పట్టింది? వస్తువు ఉత్పన్నం అయిందంటే అది నాశనాన్ని తప్పించుకోలేదని నా మనసుకు అనిపించింది. సరే, పరిస్థితి అలా ఉండగా అందులోంచి సాయిబాబా చిత్రమే ఎలా ఎందుకు తప్పించుకుందో ఇప్పటి వరకు నాకెవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలో సమూల కథను వింటే మీకు విస్మయం కలుగుతుంది. సాయికి సకల చరాచర వస్తువులతో ఉన్న ఏకాత్మత, తర్కానికి అందని కుశలత మీకు తెలుస్తుంది. ప్రచనామ కమల ధార్యా అనే సంత్ బాబా అబ్దుల్ రెహమాన్ గారి ఓ చిన్న చిత్రం మహమ్మద్ హుసేన్ వద్ద ఉంది. ఆయన ఆ చిత్ర ప్రతికృతిని నాకిచ్చి ఎన్నో సంవత్సరాలైంది. నా భావమర్ది అబ్దుల్ రెహమాన్ బాబా అనుయాయి కనుక ఆ ప్రతికృతిని నేను ఆయనకిచ్చాను. అది అతని వద్దే అతని టేబుల్ సొరుగులో అలా 8 సంవత్సరాలు పడి ఉంది. ఒకసారి సహజంగా అది అకస్మాత్తుగా అతని కంట పడినప్పుడు అతను ముంబాయిలో ఫోటోగ్రాఫర్ దుకాణానికి వెళ్ళి బాబా అబ్దుల్ ఫోటోని నిలువెత్తు అందమైన చిత్రంగా చేయించాడు. దాన్ని అబ్దుల్ బాబాకి సమర్పిస్తే ఆయన సంతోషిస్తారని అతని మనసులో కోరిక చెలరేగింది. ఆ నిలువెత్తు చిత్రానికి మరిన్ని కాపీలు తీయించి వాటిని అతను తన మిత్రులకు పంచాడు. వాటిల్లో ఒక కాపీ నాకు ఇచ్చాడు. దాన్ని నేను ఇంట్లో గోడకు తగిలించాను. తరువాత ఒకసారి అబ్దుల్ రెహమాన్ దర్బారు నిండుగా ఉన్నప్పుడు నా భావమర్ది నూర్ మహమ్మద్ ఆ అందమైన చిత్రాన్ని ఆయనకి పూజ్యభావంతో సమర్పించబోయాడు. ఆ చిత్రాన్ని చూడగానే అతని కోరికను తెలుసుకున్న అబ్దుల్ రెహమాన్ ఎంతో కోపంతో మండిపడి అతన్ని కొట్టడానికి లేచారు. అతన్ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దాంతో నూర్ మహమ్మద్ మనసుని విషాదం అలుముకుంది. అతన్ని విచారపు కారు చీకటి ఆవరించింది. తర్వాత ఎంతో దీనంగా, ఉదాసీనంగా, నిరాశ నిండిన మనసుతో డబ్బు పోయింది, గురుకృప కూడా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటి వరకు గురుకృపను సంపాదించాను, కానీ ఇప్పుడు ఆయనకు కోపం తెప్పించాను అని భీతియుక్త అంతఃకరణతో ఆ చిత్రాలను నీటిలో పడేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ మహాత్ముల చిత్రపటాలు ఇంట్లో ఎంతమాత్రము ఉంచకూడదు. వీటి వల్లే నేను గురు ప్రేమను కోల్పోయాను. ఊరికే ఈ అనవసరమైన పనులు చేయటమెందుకు?
ఈ చిత్రాల వల్ల నా గురువు కోపగించారు. నాకు అన్ని రకాలుగా నష్టం కలిగింది. వాటితో నాకు ప్రయోజనం ఏమిటి? ఇది కూడా ఒకలాంటి విగ్రహారాధనే. అది నా గురువుకు నచ్చదు. ఆయనకు కోపం కలిగించే ఈ బొమ్మల్ని నేను ఎందుకు పెట్టుకోవాలి? ఈ చిత్రాల కోసం చాలా డబ్బు ఖర్చయింది. కానీ వీటిని ఇప్పుడు నీళ్ళలో వదలడం తప్ప మరో మార్గం లేదు. తరువాత మా బావమరిది ఆ చిత్రాన్ని ఎవరడిగినా ఇవ్వకుండా తాను స్వయంగా నీళ్ళలో పడేయడానికి రేవుకు వెళ్ళిపోయాడు. అతను అపోలో రేవుకు వెళ్ళి బాడుగకు ఓ నావను తీసుకొని పోగలిగినంత దూరం లోపలికి వెళ్ళిపోయి ఆ చిత్రాన్ని సాగర గర్భంలో ముంచేశాడు. అప్పుడతను అంతటితో ఆగక వాంద్రాకి వచ్చి అక్కడ అదే పని మొదలుపెట్టాడు. మిత్రులకి ఆప్తులకి అందరికీ విన్నవించి తానిచ్చిన ఫోటోలను తిరిగి తీసుకున్నాడు. వారితో ఇలా అన్నాడు: బాబా అబ్దుల్ కోపగించారు. మీ దగ్గరున్న ఫోటోలు నాకు తిరిగి ఇచ్చేయండి. ఆ ఫోటోలని నీళ్ళలో వేసేయాలి. నా దగ్గర నుంచి కూడా తానిచ్చిన కాపీ తీసుకున్నాడు. నా సోదర సోదరీలకు ఇచ్చినవి కూడా హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రకారంగా మొత్తం 6 కాపీలను తీసేసుకున్నాడు. ఆ 6 చిత్రాలను తీసుకొని వాంద్రానగర సముద్ర తీరానికి కోపంగా వెళ్ళిపోయాడు. ఓ బెస్తవాన్ని పిలిపించి ఆ చిత్రాలనన్నింటినీ అతనికిచ్చి సముద్ర జలంలో పారేయించాడు. నేను కూడా అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ అతని ఇంట్లో ఉన్నాను. నాకు కూడా అతను అదే ఉపదేశించాడు. ఈ పటాలతో కష్టాలొస్తాయి. ఇవన్నీ చుట్టి వీటన్నింటినీ నువ్వు సముద్రంలో పడేసినప్పుడే నీ రోగం నిశ్చయంగా తగ్గిపోతుంది. అది విని నేను కూడా నా గుమాస్తాని పిలిపించి అతని చేతికి నా ఇంటి తాళం చెవి ఇచ్చి మహాత్ముల చిత్రపటాలన్నింటినీ తెప్పించి నా బావమరిదికి ఆ పనిని అప్పగించాను. అతను తన తోటమాలని పిలిపించి వాటిని అతనితో వెంటనే శింభాయి దేవాలయం దగ్గర ఉన్న సముద్ర జలంలో పడేయించాడు. తర్వాత 2 నెలలు గడిచి నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నేను మా ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. మీకు నేనిచ్చిన చిత్రం మున్పటిలాగానే తలుపుకి ఎదురుగా గోడకి అలాగే వేలాడుతూ ఉండడం చూసి నా మనసుకు ఎంతో విస్మయం అనిపించింది. ఆ రోజు నా గుమాస్తా చిత్రాలన్నీ తెచ్చాడు. మరి ఈ చిత్రపటం ఇక్కడ ఎలా ఉండిపోయింది? త్వరగా నేను దాన్ని తీసి అలమారాలో దాచిపెట్టాను. ఇది నా బావమరిది దృష్టిలో పడితే అతను దీన్ని వెంటనే నీళ్ళలో ముంచడానికి తీసుకుపోతాడన్న భయం కలిగింది నా మనసుకి. కానీ ఈ చిత్రపటాన్ని నేను మా ఇంట్లో పెట్టలేను. ఎందుకంటే దాన్ని ఒకవేళ నా బావమరిది చూస్తే అతను స్వయంగా తీసుకెళ్ళి నీళ్ల పాలు చేస్తాడు. అలా అని దాన్ని ఎవరో భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. అది నాకు సమంజసం అనిపించలేదు. అలా బాగా ఆలోచించకుండా దాన్ని ఎవరికైనా ఇచ్చేస్తే దానికి చక్కగా పూజోపచారాలు జరగకపోతే మనసుకి నిరంతర అస్వస్థత కలుగుతూ ఉంది అన్న చింత మనసుని తొలుస్తూ ఎంతో కాలం అలా ఉండిపోయింది. దానికి సురక్షితంగా ఉండే యోగ్యమైన ప్రదేశం చూడాలి. తమ ఇంట్లో దాన్ని చక్కగా పెట్టుకునే వారికి దాన్ని అప్పగించాలి అని మనసుకు విచారం పట్టుకున్నప్పుడు సాయిబాబానే మనసుకి చక్కని ఆలోచనను స్ఫురింపజేశారు. ఇప్పుడు మౌలానా దర్బార్కి పోయి ఈ సంగతి ఇస్ముకి చెప్పాలని నేను తొందరగా ఫీర్ మౌలానా దర్బార్కి వెళ్ళాను. ముజావర్ ఇస్ముకి ఈ వృత్తాంతాన్ని ఏకాంతంలో ఎంతో ఆదరతో చెప్పాను. మేమిద్దరం మీ దగ్గర మాత్రమే ఇది సురక్షితంగా ఉంటుందని నిర్ణయించుకున్నాము. ఆ రోజునే మేమిద్దరం మనసులో నిశ్చయించుకొని ఈ సాయి సమర్థుల చిత్రపటాన్ని మీ దగ్గరే ఉంచాలని, స్వయంగా మీకే అర్పించాలని, అప్పుడే అది సురక్షితమైన చోట్లో ఉంటుంది అని చేసుకున్న ఆ నిశ్చయాన్ని అనుసరించి ఆ మూర్తిని మేము మీకు ఆదరపూర్వకంగా ఇచ్చాము. ఆ రోజు మీరు భోజనం చేయబోతున్నారని నేను అలాగే తిరిగి వచ్చేశాను. ఈ సుదీర్ఘమైన కథను వినడానికి అప్పుడు మీకు సమయం లేదు. తరువాత సావకాశంగా దాన్ని మీకు చెబుదామన్న ఆలోచన మనసులో పెట్టుకునే నేను తిరిగి వచ్చేశాను. ఇవాళ రేపు అనుకుంటూ 9 ఏళ్ళు గడిచిపోయాక మనం ఈరోజు ఒకరినొకరం కలుసుకోగలిగాము.
అందువల్ల ఈ కథంతా గుర్తొచ్చింది. మీరు కూడా ఈ వింత కళను చెప్పారు. ఈ అపూర్వ కథతో దీనికి సంబంధం కలిసింది. నిజంగా బా శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनी शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి